హలో గైస్, హౌ ఆర్ యు? దిస్ అజయ్ కుమార్. మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్లోర్ గైడ్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాళ వీడియోలో మీకు ఆల్రెడీ మీరు thumbnail లో చూసే ఉంటారు. సో ఇంతకుముందు రీసెంట్ వీడియోలో నేను మొబైల్లో సినిమాటిక్ వీడియోస్ ఎలా తీయాలని చెప్పి ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో కింద చాలామంది అడిగారు, సో భయ్యా మీరు సినిమాటిక్ వీడియోస్ని ఎలా తీయాలని చెప్పారు కానీ దాన్ని ఎలా ఎడిటింగ్ చేయాలో చెప్పలేదు. షేక్ అవుతున్న ఫుటేజ్ని మనం స్టెబిలైజ్ ఎలా చేయాలని చెప్పేసి. సో మీకు ప్రీమియర్ ప్రోలో చూపిస్తాను, అలానే మీకు మొబైల్లో కూడా ఎలా చేయాలో చూపిస్తాను. సో మీరు కైన్ మాస్టర్ అనే యూజ్ చేయొచ్చు, లేదంటే మీరు ప్రీమియర్ ప్రోనే యూజ్ చేయొచ్చు. సో మొబైల్ యూజర్స్ అయితే మీరు మొబైల్లోనే స్టెబిలైజ్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు. లేదు పీసీ యూజర్స్ అయితే మీరు ప్రీమియర్ ప్రోలో అయితే చేసుకోవచ్చు, అలానే ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ మొత్తం మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మొబైల్లో సినిమాటిక్ వీడియోస్ ఎలా తీయాలని చెప్పి ఆ వీడియో చూడనట్లయితే పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో ఇంకా ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు అందులో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది. ఇంకా మీకు వెరీ సూన్లో కెమెరాలో లైక్ డిఎస్ఎల్ఆర్ ఇంకా ఎస్ఎల్ఆర్స్ ఉంటాయి కదా, మిర్రర్లెస్ కెమెరాస్, వాటిలో సినిమాటిక్ వీడియోస్ ఎలా తీయాలి, వాటి సెట్టింగ్స్ ఏంటి అని చెప్పి దాని గురించి అయితే ఒక వీడియో అయితే సపరేట్ వస్తుంది. సో కొద్దిగా వెయిట్ అయితే చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మీకు ప్రీమియర్ ప్రోలో ఎలా ఎడిటింగ్ చేయాలో చూద్దాం, ఆ తర్వాత మొబైల్లో చూద్దాం. మీకు ఇక్కడ ఒకవేళ మీరు మొబైల్లోనే కావాలి మాకంటే ఇక్కడ టైం అయితే కనిపిస్తుంది కదా, అక్కడ వరకు అయితే స్కిప్ చేసి చూడండి. మీ దగ్గర కైన్ మాస్టర్ ఉన్నా లేదంటే విఎన్ మాస్టర్ ఉన్నా, చాలామంది ఎలక్ట్ మోషన్ ఇలాంటి వాడుతూ ఉంటారు. మీరు ఎందులో ఎడిటింగ్ చేసుకున్నా పర్లేదు. సో నేనైతే కైన్ మాస్టర్లో ఎలా చేయాలో మాత్రం చూపిస్తాను. ఓకే, ఇదంతా పక్కన పెట్టేసి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే గైస్, ఇప్పుడు నేను ప్రీమియర్ ప్రో అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు మీరు సింపుల్గా Ctrl+N మీద క్లిక్ చేసినట్లయితే న్యూ సీక్వెన్స్ ఓపెన్ అవుతుంది. నేను నేమ్ అయితే ఇచ్చేసుకుంటున్నాను టెస్ట్ అని చెప్పేసి. ఆ తర్వాత ఒక సీక్వెన్స్ తీసుకొని మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ 23 ఫ్రేమ్స్ అయితే పెట్టుకోండి, 23.976 ఇలా పెట్టేసుకున్న తర్వాత జస్ట్ ఓకే మీద క్లిక్ చేసుకోండి. సో మనకు న్యూ సీక్వెన్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు సింపుల్గా మీకు నచ్చిన వీడియోస్ అనేవి ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, నేను రెడీగా పెట్టుకున్నాను ఈ క్లిప్స్ అనేవి. ఓకే, ఈ క్లిప్ని ప్లే అయితే చేస్తున్నాను. ఇక్కడ వరకు బాగానే వచ్చింది. ఇక్కడ నుంచి నేను ట్రిమ్ అయితే చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం మొదటగా చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీనికి కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత మీరు దీన్ని స్టెబిలైజ్ అయితే చేసుకోండి. ఓకే, ఫస్ట్ నేను ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్న కలర్ గ్రేడ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను సేవ్ చేసుకున్న ప్రిజెట్ అనమాట. ఇది నేను సేవ్ చేసుకున్న ప్రిజెట్. దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అనేవి ఇక్కడ చూపిస్తాను, నేను ఏమి సెట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది వచ్చేసరికి బేసిక్ కరెక్షన్లో నేను సెట్ చేసుకున్న సెట్టింగ్స్ అనమాట. ఇవన్నీ మీరు వీడియో పాజ్ చేసి సెట్ చేసుకోండి. ఆ తర్వాత క్రియేటివ్లోకి వెళ్ళినట్లయితే ఇవి నా సెట్టింగ్స్. ఆ తర్వాత వింటేజ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను లాస్ట్లో. ఓకే, ఇవి నా సెట్టింగ్స్. ఒకసారి చెక్ చేసుకొని మీ దాంట్లో కూడా సేమ్ ఇలాంటి సెట్టింగ్సే పెట్టుకొని ఆ తర్వాత మీరు ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వచ్చినట్లయితే ఇక్కడ లూమెట్రిక్ కలర్ కనిపిస్తుంది కదా. సో మనం ఏదైతే కలర్ కరెక్షన్ చేస్తామో అది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. రైట్ క్లిక్ ఇచ్చి మీరు ప్రెజెంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్ మీకు ఆప్షన్ ఇక్కడ లేకపోతే మీరు విండోలోకి వెళ్ళేసి ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ కనిపిస్తున్నాయి కదా, Shift+5 షార్ట్ కట్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని స్టెబిలైజ్ చేయాలి. స్టెబిలైజ్ చేయాలంటే ఏం చేయాలంటే జస్ట్ మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఈ ఎఫెక్ట్ ఇక్కడ మీకు కనిపించకపోతే విండోలోకి వెళ్ళేసి ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి కదా, షార్ట్ కట్ వచ్చేసరికి Shift+7. ఓకే, దీని మీద క్లిక్ చేసుకుంటే మనకు ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ సెర్చ్ కనిపిస్తుంది కదా, జస్ట్ దీని మీద క్లిక్ చేసుకొని వార్ప్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. WARP వార్ప్ అని చెప్పి సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు వార్ప్ స్టెబిలైజర్ అని చెప్పి కనిపిస్తుంది కదా. దీన్ని ఏం చేస్తానంటే దీన్ని హోల్డ్ చేసి పట్టుకొని ఇలాగే తీసుకొచ్చి ఈ వీడియోకి తగిలిస్తున్నాను. తగిలిచ్చేసాక మనకు కొద్దిగా అనలైజ్ అయితే అవుతుంది. మీ దగ్గర పెద్ద పెద్ద పీసీలు కానీ ఇలాంటివి ఉంటేనే మీకు ఈ వార్ప్ స్టెబిలైజర్ అనేది ఈజీగా వర్క్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు కూడా మీకు ఫాస్ట్గా అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. మీ దగ్గర 50K ల్యాప్టాప్స్ అలా ఉంటే మాత్రం మీకు వార్ప్ స్టెబిలైజర్ అనేది కొద్దిగా లేట్ అయితే అవుతుంది అనమాట, అనలైజ్ అనేది. ఓకే, ఇప్పుడు అనలైజ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు జస్ట్ దీన్ని ప్లే చేస్తున్నాను. చూసారు కదా మనకు ఎంత స్మూత్గా ఉంది షాట్ అనేది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేస్తున్నాను. వార్ప్ స్టెబిలైజర్ ఆఫ్ చేసినాక ప్లే చేస్తే మనకు ఎలా ఉంటుంది అంటే చూడండి, కొద్దిగా లైట్గా షేక్ అయితే అవుతుంది. 80% బాగానే ఉంది, 20% అయితే షేక్ అవుతుంది అనమాట. ఆ 20%ని ఇది బ్యాలెన్స్ చేసింది. ఏదైతే వార్ప్ స్టెబిలైజర్ ఉందో ఇది మనకు బ్యాలెన్స్ చేసింది. చూసారు కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే స్టెబిలైజ్ బాగానే ఉంది, జస్ట్ రొటేట్ అవుతుంది. మనం కొద్దిగా జూమ్ అనేది అవ్వాలి వీడియో అనేది. ఓకే, కొద్దిగా ముందుకు జూమ్ అవ్వాలంటే మనం యానిమేషన్ చేయాలి. యానిమేషన్ చేయాలంటే ఏం చేయాలి, ఎఫెక్ట్ కంట్రోల్స్కి వచ్చేసి ఇక్కడ మనకు పొజిషన్ కనిపిస్తుంది కదా, మీకు వీడియో సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీకు మోషన్ కింద పొజిషన్, స్కేల్, రొటేషన్ ఈ 3 టూల్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పక్కన ఇక్కడ వాచ్ సింబల్ కనిపిస్తుంది కదా, టాగల్ యానిమేషన్ అని చెప్పేసి జస్ట్ పొజిషన్ని సెలెక్ట్ చేసుకోండి, ఆన్ చేసుకున్న తర్వాత స్కేల్ని ఆన్ చేసుకోండి, తర్వాత రొటేషన్ ఆన్ చేసుకోండి.
ఇది స్టార్టింగ్ పాయింట్లో పెట్టాను. కీ ఫ్రేమ్స్ అనేవి నాకు ఎనబుల్ అయితే అయ్యాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు, మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇవి కీ ఫ్రేమ్స్ అనమాట. ఇది స్టార్టింగ్ పాయింట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను ఎండింగ్ పాయింట్లోకి అయితే వెళ్తున్నాను. ఎండ్లోకి వచ్చేసిన తర్వాత జస్ట్ నేను దీన్ని 115 అయితే సెట్ చేసుకున్నాను జూమ్ అనేది. ఆ తర్వాత రొటేషన్ అనేది కొద్దిగా తగ్గిస్తున్నా. సో +3 పెట్టుకున్నాను. ఇప్పుడు ప్లే చేసినట్లయితే చూడండి ఒకసారి, మనకు జూమ్ ఎఫెక్ట్ అనేది వచ్చిందనమాట. సో రొటేషన్ అవుతుంది, స్మూత్గా ఉంది, ప్లస్ మనకు జూమ్ అయితే అవుతుంది సినిమాటిక్గా. చూసారు కదా, ఈ విధంగా మనకు సినిమాటిక్ అయితే రొటేషన్ అయితే అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఈ మోషన్స్ సంబంధించి పొజిషన్, స్కేల్, రొటేషన్ సంబంధించి ఇలా మనం యానిమేషన్ అయితే ప్రీమియర్ ప్రోలో చేసుకోవచ్చు. అలానే వార్ప్ స్టెబిలైజర్ని యూజ్ చేసి వీడియోస్ని అయితే స్టెబిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇంకో శాంపుల్ అయితే చూపిస్తాను. ఈ వీడియో ఉంది కదా, ఓకే, ఇక్కడ వరకు నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి కూడా కలర్ కరెక్షన్ అయితే చేస్తున్నాను. జస్ట్ ఈ ఫస్ట్ వీడియోకి ఏదైతే మనం కలర్ కరెక్షన్ చేస్తామో దాన్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+C మీద క్లిక్ చేసినట్టయితే మనకు కాపీ అవుతుంది. జస్ట్ ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని Ctrl+V మీద క్లిక్ చేస్తే మనకు పేస్ట్ అవుతుంది అనమాట. మీకు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే లోమెట్రీ కలర్లో వెళ్ళేసి, సో బేసిక్ కలెక్షన్లో మీకు వామ్ కావాలంటే వామ్ తగ్గించుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత ఎక్స్పోజర్ కావాలంటే ఎక్స్పోజర్ కూడా తగ్గించుకోవచ్చు. నేను హైలైట్స్ తగ్గిస్తున్నాను, తర్వాత షాడోస్ అయితే తగ్గిస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఓకే బాగానే ఉంది. ఇప్పుడు దీనికి నేను వార్ప్ స్టెబిలైజర్ అయితే ఆన్ చేస్తున్నాను. ఆన్ చేయకముందు వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. మీకు 80%లో 20% అయితే షేక్ అవుతుంది. సో దీన్ని మనం స్టెబిలైజ్ చేయాలి. జస్ట్ వార్ప్ స్టెబిలైజర్ కనిపిస్తుంది కదా, దీనికి అయితే యాడ్ చేశాను. మీకు కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తాను. ఓకే, కంప్లీట్ అయితే అయింది. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. చూసారు కదా, ఏదైతే 20% బ్యాలెన్స్ ఉందో ఇది కవర్ చేసేసింది. ఇక్కడ చూసినట్టయితే మీకు లైట్గా ఒక వేవ్ ఎఫెక్ట్ అయితే వచ్చిందనమాట. అది ఎందుకంటే మీరు తీసే షాట్ అనేది స్మూత్గా ఉండాలి. 80% స్మూత్గా ఉంటేనే, ఆల్రెడీ నేను వీడియో చేశాను కదా, హౌ టు షూట్ సినిమాటిక్ వీడియోస్ విత్ మొబైల్ అని చెప్పేసి, ఆ వీడియో చూడండి నేను ఎలా షూట్ చేశాను. సో మీరు స్మూత్గా మీ చేత్తో స్మూత్గా తీసినట్లయితే లైట్గా షేక్ అయినా పర్లేదు, ఈ వార్ప్ స్టెబిలైజర్ని యూజ్ చేసి మనం దాన్ని స్టెబిలైజ్ అయితే చేసుకోవచ్చు. మరీ షేక్గా, మరీ పరిగెత్తుకుంటూ వీడియోలు చేసి ఎటు పడితే అటు షేక్ అయింది అనుకోండి వీడియోస్, దాని తర్వాత ఇందులోకి మనం ప్రీమియర్ ప్రోలోకి ఇంపోర్ట్ చేసుకొని వార్ప్ స్టెబిలైజర్ అనేది దీనికి యాడ్ చేసినా కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే మీకు వర్క్ అవ్వదు అనమాట స్టెబిలైజర్ అనేది. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు తీసే షాట్ అనేది 80%, మినిమం తీసుకుంటే 70% అనుకోండి. 70%లో మీరు లైట్గా షేక్ అయినా పర్లేదు, ఆ ఫుటేజ్ని అయితే మీరు స్టెబిలైజ్ చేసుకోవచ్చు. లేదు 50%, 60%, 40 ఇట్లా ఉండింది అనుకోండి, ఎక్కువ షేక్ ఉంది అనుకోండి, మీకు ఈ స్టెబిలైజర్ ఆప్షన్ అయితే వర్క్ చేయదు. అదొకటి మీరు బ్రెయిన్లో పెట్టుకోండి. తీసే షాట్ అనేది ఒక 80% అయినా మీకు స్మూత్గా ఉండాలి. లేదు 80% తీయలేనుకుంటే 70% అయినా పర్లేదు, మీకు లైట్గా కొన్ని గ్లిచెస్ వచ్చినా కానీ స్మూత్గానే ఉంటుంది వీడియో అనేది. మీరు 80% మీ చేతిలోనే ఉంది గైస్. ఓకే, 80% మీరు స్మూత్గా తీస్తే 20% ఇది కవర్ చేస్తుంది. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. సేమ్ మొబైల్లో కూడా ఇదే ప్రాసెస్ చూపిస్తాను మీకు. మొబైల్లో మీరు కైనమాస్టర్లో చేసుకోవచ్చు ఎడిటింగ్. మొబైల్లో మీరు ప్లేస్టోర్లో గూగుల్ ఫొటోస్ అని చెప్పి ఒక యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మామూలుగా మీరు ఫోన్ వాడుతున్నట్లయితే మొబైల్, ఆండ్రాయిడ్ మొబైల్స్లో మీకు ప్రతి ఒక్క దాంట్లో గూగుల్ ఫొటోస్ అనేది ఉంటుంది. లేకపోతే మీరు ప్లేస్టోర్కి వెళ్ళేసి గూగుల్ ఫొటోస్ అని సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఆ తర్వాత ఎడిటింగ్ దేనిలో చేసుకోవాలి భయ్యా అంటే, ఎడిటింగ్ మీరు ఏదైనా వాడుకోవచ్చు. కైనమాస్టర్ వాడుకోవచ్చు, లేదంటే హైలైట్ మోషన్, క్యాప్ కట్, ఇంకా విఎన్ మాస్టర్ చాలా అయితే ఉంటాయి. మీకు నచ్చినట్టు మీరు ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మొబైల్లో స్టెబిలైజ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మీకు ఒకవేళ కైనమాస్టర్ ఫ్రీగా కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి, లేదంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళేసి ది ఎక్స్ప్లోర్ గైడ్ చెప్పి సెర్చ్ చేసినా కూడా వచ్చేస్తుంది. అందులో మీకు లింక్ అయితే ఉంటుంది, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు మొబైల్లో ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, వార్ప్ స్టెబిలైజర్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనం యానిమేషన్ చేసుకోవాలి. లైట్ ఇంతే, పొజిషన్, స్కేల్, రొటేషన్ యానిమేషన్ చేసుకుంటే మనకు షాట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది, ఫైనల్ అవుట్పుట్ అనేది. ఓకే, ఇప్పుడు మొబైల్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మీరు గూగుల్ ఫొటోస్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక జస్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఏదైనా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోండి. మీరు తీసుకుంటారు కదా లైట్గా షేక్ అయ్యే వీడియో, ఏదో ఒక వీడియో తీసుకోండి. నేను ఇక్కడ కార్ వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చూస్తారు కదా షేక్ అయితే అవుతుంది. ఇప్పుడు ఈ షేక్ ఫుటేజ్ని మనం స్టెబిలైజ్ అయితే చేద్దాం. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఎడిట్ బటన్ కనిపిస్తుంది కదా, ఎడిట్ సింబల్ కనిపిస్తుంది కదా,
దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ వీడియో కనిపిస్తుంది. ఆ తర్వాత క్రాప్ కనిపిస్తుంది, క్రాప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అడ్జస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు బ్రైట్నెస్ కానీ కాంట్రాస్ట్ కానీ ఏదైనా పెంచుకోవచ్చు. తర్వాత మనకి HDR ఎఫెక్ట్ ఉంది, దీని కావాలంటే కూడా మీరు పెంచుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత ఎఫెక్ట్స్ మనకు డౌన్లోడ్ చేసుకొని ఈ ఎఫెక్ట్స్ని కూడా వాడుకోవచ్చు అనమాట మన వీడియోస్కి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఫిల్టర్స్ అయితే కనిపిస్తున్నాయి, కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు మనం ఇందులో. సో దీనికోసం మీరు ఏదో యాప్లో చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు నచ్చింది అయితే పెట్టుకొని నేను అన్బెట్టేస్తున్నాను. తర్వాత మార్కప్ అంటే మీరు పెన్ యూజ్ చేసిన, మీరు పెన్ యూజ్ చేసి, హైలైటర్ యూజ్ చేసి, టెక్స్ట్ యూజ్ చేసి మీరు స్క్రీన్ మీద జస్ట్ ఈ వీడియో మీద ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను వీడియోలో అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మీకు ఏదైతే ఆడియో సింబల్ కనిపిస్తుంది కదా, దాని పక్కనే మీకు స్టెబిలైజ్ సింబల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు చూసారు కదా, స్టెబిలైజింగ్ అని చెప్పి మనకు అనలైజ్ అయితే అవుతుంది. కొద్దిగా వెయిట్ చేయండి, మీకు కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. డన్ అయిపోయింది. ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను. చూసారు కదా, మనకి ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. మొత్తం ఇలా షేక్ ఉన్న ఫుటేజ్ని స్టెబిలైజ్ అయితే చేసింది. ఇలా స్టెబిలైజ్ అయిన ఫుటేజ్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకొని కైన్ మాస్టర్లో కానీ, లేదంటే విఎన్ మాస్టర్లో కానీ, అలైట్ మోషన్లో కానీ, క్యాప్కట్లో కానీ ఇంపోర్ట్ చేసుకొని జస్ట్ మీరు ఎడిటింగ్ చేసుకోవడమే. పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు. మీకు సేవ్ కాపీ మీద క్లిక్ చేస్తే మనకు సేవ్ అయితే అయిపోతుంది. ఇలా మీరు ఎలాంటి ఫుటేజ్ అయినా, అంటే 80% మీ చేతిలోనే ఉంది చెప్పాను కదా ఇందాక. సో మిగతా 20% మాత్రం మీకు ఈ షేక్ అనేది తగ్గిస్తుంది, ఈ కవర్ అయితే చేస్తుంది అనమాట. మొబైల్ అయినా సరే, మీకు పీసీలో అయినా సరే. ఇలా మీరు గూగుల్ ఫొటోస్ని యూజ్ చేసి వీడియోస్ని అయితే స్టెబిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఈ కైన్ మాస్టర్ సంబంధించి యాప్ అయితే టెలిగ్రామ్లో ఉంటుంది. సో ఒకసారి ఇన్స్టాల్ చేసుకుని, నేను ప్లే స్టోర్ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. జస్ట్ మీకు శాంపుల్ వరకు చూపిద్దామని చెప్పేసి క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ 16:9 కనిపిస్తుందా, దాన్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి. చూసారు కదా, ఇది కైన్ మాస్టర్ యొక్క ఇంటర్ఫేస్. దీనిలో ఏదో ఒక వీడియోని మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఇక్కడ నుంచి నాకు వీడియో కావాలి, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోటో డిలీట్ అవ్వాలంటే జస్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ అండ్ స్ప్లిట్ మీద క్లిక్ చేసి ట్రిమ్ లెఫ్ట్ మీద క్లిక్ చేస్తే మనకు లెఫ్ట్ ఉన్నది ట్రిమ్ అయిపోద్ది. ఆ తర్వాత రైట్ ఉన్నది ట్రిమ్ అవ్వాలనుకుంటే ట్రిమ్లోకి వెళ్ళేసి ఇక్కడ ట్రిమ్ రైట్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసినా మనకు రైట్ సైడ్ ఉన్న క్లిప్ అనేది డిలీట్ అవుతుంది అనమాట. ఓకే, ఆ తర్వాత మీరు కిందకి వెళ్ళినట్లయితే ఫిల్టర్ కనిపిస్తున్నాయి, ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అడ్జస్ట్మెంట్స్ లైక్ బ్రైట్నెస్ కానీ, కాంట్రాస్ట్ కానీ, సాచురేషన్, వైబ్రెన్స్ ఇవైతే ఉంటాయి, వీటిని యూజ్ చేసుకోవచ్చు. క్లిప్ గ్రాఫిక్స్ అయితే ఉంటాయి లైక్ ట్రాన్సిషన్స్, మ్యాజిక్ రిమూవర్ అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. సూపర్ రెజల్యూషన్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వింటేజ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో దీన్ని కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ లేయర్లోకి వెళ్ళినట్లయితే మీకు మీడియా ఉంటుంది, ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఫైల్స్ని, ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ తర్వాత స్టిక్కర్స్ ఉంటాయి, టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మనం యూజ్ చేసి మనం టెక్స్ట్ అయితే టైప్ చేసుకోవచ్చు. బ్యాక్ అయితే వెళ్తున్నాను. తర్వాత రికార్డ్ కనిపిస్తుంది, ఈ రికార్డ్ని యూజ్ చేసి మనం డబ్బింగ్ అయితే చెప్పుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఆడియో కనిపిస్తుంది. మనకి ఇక్కడ నుంచి మనం ఆడియోస్ని అయితే ఇంపోర్ట్ చేసుకొని మన వీడియోస్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం కైన్ మాస్టర్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం గైస్, ఏదైనా వాడండి. మీరు స్టెబిలైజ్ కోసం మొబైల్లో గూగుల్ ఫొటోస్ అయితే వాడండి. ఎడిటింగ్ కోసం మీ ఇష్టం. కైన్ మాస్టర్ ఉంది, అలైట్ మోషన్ ఉంది, క్యాప్కట్ ఉంది, ఇలా విఎన్ మాస్టర్ అని చెప్పి చాలా యాప్స్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత పీసీలో చూసుకున్నట్లయితే మనకు ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ ప్రీమియర్ ప్రోలో వార్ప్ స్టెబిలైజర్ అనేది ఉంటుంది ఎఫెక్ట్, దాని అయితే మీరు యూజ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, 80% మీ చేతిలోనే ఉంటుంది, మిగతా 20% మాత్రమే కవర్ చేస్తుంది. ఈడ్చి కొడితే ఓకే, ఒక 70% అనుకోండి. 70% మీ చేతిలో ఉంటే మిగతా 30% మాత్రం ల్యాప్టాప్ ఆర్ మొబైల్ చేతిలో ఉంది. ఓకే, ఇవి మనకు స్టెబిలైజ్ చేసి అయితే అవుట్పుట్ అనేది ఇస్తాయి. సో గైస్, చూసారు కదా వీడియో. ఈ వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసుకోండి. చాలా కష్టపడి అయితే వీడియోలు చేస్తున్నాను, టైం దొరకక టైం తీసుకొని మరి అర్ధరాత్రి పూట అయితే వీడియోలు చేస్తున్నాను. సో మీరు నా కష్టానికైనా లైక్స్ అయితే కొట్టండి. ఫ్యూచర్లో మీకు మంచి వీడియోస్ అయితే తీసుకొస్తూనే ఉంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.